ఈరోజు తెలుగులో మరొక కొత్త ఫజిల్‌ని చూద్దాం. ఈ ఫజిల్‌లో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. ఒక సూచన లేదా ప్రశ్న అడగడం జరుగుతోంది. ఆ ప్రశ్నకు సరిపోయే సమాధానాన్ని మీరు ఆ గడులలో చెప్పవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు మీరు సులభంగా సమాధానం ఊహించడానికి మొదటి అక్షరాన్ని ఇస్తున్నా. మిగతా అక్షరాలని మీరు చెప్పవలసి ఉంటుంది. మొదటి ప్రశ్నను చూడండి. కుండనే ఇలా కూడా అంటారు. ఇక్కడ ఈ సూచనకు వచ్చే సమాధానం 3 గడులలో ఉంటుంది. మొదటి గడిలో 'క' అనే అక్షరం ఉంది. మిగతా 2 గడులలో ఏ ఏ అక్షరాలొస్తాయో చెప్పండి. దాంతో పాటే సమాధానాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నించండి. మరి రెండవ ప్రశ్నను చూద్దామా? కావ్ కావ్ అని అరిచే పక్షి. మూడవ ప్రశ్నను చూద్దాం. ప్రతి ఇంటికి ఉండేది గాలి, వెలుతురు ఇచ్చేది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. ఈ సమాధానంలో మొదటి అక్షరం కి. మిగతా గడులను మీరు నింపండి. మరొక ప్రశ్నను చూద్దాం. పురుగును ఇలా అంటారు. ఈ ప్రశ్నకు వచ్చే సమాధానంలో మొదటి అక్షరం ఈ. మరొక ప్రశ్నను చూద్దాం. ఇటు నుండి చదివినా, అటు నుండి చదివినా నిద్రపోవడం. దీన్ని మరోలా ఏమంటారు అనేది మీరు చెప్పవలసి ఉంటుంది. ఈ ప్రశ్నకొచ్చే సమాధానంలో మొదటి అక్షరం కు. మరో ప్రశ్నను చూద్దాం. అన్నంతో పాటు తినేది. ఈ సూచనకొచ్చే సమాధానంలో మొదటి అక్షరం కు. మరో ప్రశ్నను చూద్దాం. సముద్రంలో కనబడేది. ఏమిటి అనే దానికి మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఈ సూచనకు వచ్చే సమాధానంలో మొదటి అక్షరం కె. కె. మరో ప్రశ్నను చూద్దాం. గట్టిగా అరవడం. గట్టిగా అరవడాన్ని ఏమంటామో మీరు చెప్పండి. మరో ప్రశ్నను చూద్దాం. ఇది ఒక ఊరు. ఆ ఊరనేది ఏమిటో మీరు చెప్పవలసి ఉంటుంది. ఆ సమాధానంలో మొదటి అక్షరాన్ని చూడండి. కై. మరో ప్రశ్నను చూద్దాం. ఇదే చివరి ప్రశ్న. కుమారుడు. దీన్ని మరోలా ఏమంటారనేది మీరు చెప్పండి. ఈ వీడియోలో మనం మొత్తం 10 ప్రశ్నలను చూసాము. అయితే ఈసారి సమాధానాలను ఈ వీడియోలో చూపడం లేదు. మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు.